దేవుని నామానికి స్తోత్రం. సజీవ క్రీస్తు సంఘము తరపున మీకు శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? రండి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిద్దాం. 101వ కీర్తన 6వ వచనము. కీర్తనల గ్రంథము 101వ అధ్యాయము 6వ వచనము. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాను. నా కొరకై జీవించున్నట్లు, నా సాక్షులుగా బ్రతుకున్నట్లు, నన్ను ప్రతిబింబింపచేసే విధంగా ఆత్మీయ జీవితము కలిగి అనేక మందిని నా వైపు త్రిప్పే కొరకు, నాకు సాక్షులుగా జీవించుట కొరకు ఈ లోకంలో ఆ తదుపరి ఆ నిత్యరాజ్యంలో నా వారసులుగా ఉండునట్లు నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాను. ఎవరైతే నమ్మకత్వాన్ని కలిగి జీవిస్తున్నారో, నిన్నటి దినమున మనం ధ్యానించాం కదా, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడు, నన్ను గమనిస్తున్నాడు అనే ధ్యాస కలిగి పరిశుద్ధతను కాపాడుకుంటూ అన్ని సమయాల్లో దేవుని చిత్త ప్రకారం నడుచుకునే వారి కొరకు దేవుడు కనిపెడుతున్నాడు. ఆయన కొరకు జీవించినట్లు, ఆయన సాక్షులుగా బ్రతుకున్నట్లు, ఈ లోకయాత్ర తదుపరి ఆ నిత్యరాజ్యములో ఆయనతో ఉండునట్లుగా, ఆయనతో నివసించున్నట్లుగా దేశంలో ఉన్న నమ్మకమైన వారిని దేవుడు కనిపెడుతున్నాడు. నీవు నమ్మకంగా జీవిస్తున్నట్లయితే, యథార్థంగా బ్రతుకుతున్నట్లయితే, దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటున్నట్లయితే నా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. తప్పక నిన్ను కనికరించబోతున్నాడని ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. నమ్మకత్వాన్ని కాపాడుకునే వ్యక్తిగా ఉంటున్నావా?